ఇలా రాస్తుంది. చదువుదాము చూడాలి ఒకసారి మీ కొరకు. 127వ దావీదు కీర్తనలో ఇలా రాస్తుంది. నేను చదువుతాను మీ కొరకు, వినండి. 127వ దావీదు కీర్తన 2వ వచనం చివరి చరణాల నుండి చదివి వినిపిస్తాను మీకోసం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలం ముందు పుట్టిన కుమారుడు బలవంతుల చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంపుల పొడి నింపుకున్న వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడగా కుంభములో తమ విరోధులతో బాధించుదురు. ఎవరందు ప్రియమైన దేవుని ప్రియజనాంగమా, దేవుని మాట దయచేసమ్మా అప్పుడన్నా మీరు దూరంగా కూర్చుని ఉండవలసింది మనకి చెప్పండి. దయచేసి మీకు కుర్చీ లేకుండా కుర్చీ అరేంజ్ చేయండి బాబు. వాలంటీర్స్ అయ్యా కుటుంబీకులు మందికి దూరంగా ఉంటుంది. పుట్టిన వేడుకలు జరిపించుకోవడం అనేది పుట్టికను బైబిల్ గ్రంథంలో దీనిలో రాసింది. 40వ కీర్తనలలో రాసింది. అలాగనే ఆదికాండం 14వ అధ్యాయంలో దీనిగా రాసింది. ఆదికాండం 40 అధ్యాయంలో అక్కడ పరిపాలన చేస్తున్నటువంటి రాజు అయిన ఫరో రాజు తన కుమారుడు పుట్టిన వేడుకను ఘనంగా జరిగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగనే ఆదికాండము 4వ అధ్యాయంలో మన ఆదిపుత్రుడైనటువంటి ఆదాము తనకిచ్చినటువంటి అప్పమ్మ వారికి కలిగిన బిడ్డను బట్టి దేవుడిని ఎంతగానో గణపరచడము మనం చూస్తూ ఉన్నాం ప్రియారా. అందును బట్టి పుట్టిన రోజు వేడుకలను, బాలసాల కార్యక్రమాలను జరిపించుకోవచ్చా అంటే జరిపించుకోవచ్చు అని చెప్పగలము. జరిపించుకోకూడదు అని చెప్పినా జరిపించుకోకూడదు అని కూడా చెప్పగలము. ఏ విధంగా మనము అనుకుంటే ఆ విధంగా చేయవచ్చు. కనుక ఇలాంటి వేడుకలు జరిపించడం ద్వారా కేవలము యేసు క్రీస్తు ప్రభు యొక్క సువార్తమానం వినిపించిన నిమిత్తమే మాత్రమే తప్ప వేరొక ఆలోచన నిమిత్తము మాత్రం కాదని ఇందు మూలముగా మేము తెలియపరుస్తున్నాం ప్రియారా. ఇది యెహోవా చేసిన ఘనకార్యము అని తెలియపరచడం కొరకనే, ఇది దేవుడు తన కుటుంబానికి ఇచ్చినటువంటి గొప్ప మేలు అని చెప్పడం కొరకు మాత్రమే ఇలాగున మీ మధ్యలో క్రైస్తవులముగా దేవుని నిలిగిన వారముగా మీ ముందు నిల్చుండి ఈ గొప్ప ఉత్సాహ గానము చేయించున్నటువంటి సమయాన్న మీకు అందరికను వీడ్కోలుగా కాకుండా విందు భోజనాలుగా కూడా ప్రేమపూర్వకముగా మిమ్మల్ని ఆహ్వానించున్నారని గమనించండి. ఇలా బైబిల్ గ్రంథంలో ఈ మాట రాస్తుంది చూడండి. తన ప్రియుడు నిద్రించుచుండగా రాస్తుంది. అనగా ఎప్పుడైతే ఆదాము అయినటువంటి మన పితరులైనటువంటి పూర్వీకులైనటువంటి ఆదాము వారు నిద్రించుచుండగా వారి గర్భాన్న కుమారుని అనుగ్రహింపజేసినటువంటి దేవుడే నేటి దినాన్న కూడా ముందుగా కొన్ని నెలల క్రిందట మన తాడి పార్వతమ్మ, తాడి సూర్యనారాయణ వారు 12 ఏళ్ళగా దేవుడు వారికి ఇచ్చినటువంటి బహుమానమైనటువంటి, దేవుడు వారికి ఇచ్చినటువంటి కుమారుడనే స్వాస్థ్యాన్ని అనుగ్రహించారని దేవుని వాక్యం సెలవిస్తుంది. తన ప్రియులను నిద్రించుతుండగా వారికి ఇచ్చినటువంటి బహుమానం. ఎవరు నిద్రించకపోతే వారికి ఇచ్చేవారు కాదు. లోకంలో చాలా మట్టు అనుకుంటారు, ఇవి కూడా చేసుకుంటారా అనుకుంటుంటారు. కానీ దేవుడు ఇవి ఏర్పాటు చేసబడినవే, దేవుడు కలుగు చేసినవని మాత్రము గమనించాల్సిందిగా మనం చేస్తున్నాము. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చాలా మంది ఏమనుకుంటారంటే చూడండి, బైబిల్ గ్రంథంలో ఏమంటున్నారు రాస్తుందంటే చూడండి 127వ కీర్తనలోనే 3వ వచనంలో మాట రాస్తుంది. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలం అనేది లోకంలో చాలా మంది అంటుంటారు. పూర్వీకులుగా మనము చెప్పుకుంటూ వస్తున్నాము. అమ్మో, ఎన్నో నోములు చేస్తే గాని, ఎన్నో వ్రతాలు చేస్తే గాని, ఎన్నో యాత్రలకు వెళితే గాని, ఎంతో పుణ్యం చేస్తే గాని ఒడ్డనాన్ని కలగడం అనేది అసంభవము, కలగనే కలగదు. ఎంతో దేవుడు చేస్తే కార్యం తప్ప జరగనే జరగదు అని చెప్పుకుంటుంటారు ప్రియారా. అంతే, లోకంలో మనిషికి బలమున్నా మనిషికి ధనమున్నా, లోకంలో ధనము మనిషితో ఆస్తి ఉన్నా, అంతస్తులు ఉన్నా, పెద్ద పెద్ద కులాలని చెప్పకూడబడినటువంటి కులంలో పుట్టిన వారికి గర్భఫలం అనేది కేవలము దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రభు అనుగ్రహించబడితే తప్ప అది మనుషుల వలన సాధ్యమైనది మాత్రము కాదు అని దేవుని వాక్యము తేటగా తెలియపరుస్తున్నారా.
కావున ఇక్కడ ఈ దినాన మనము జరిగించిన ఈ వేడుకలో వీరికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషించవలసిన వారమే ఉన్నాం. అయితే ఆ గర్భఫలాన్ని బట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, గర్భఫలం అంట యెహోవా ఇచ్చు బహుమానం అంట. పిల్లరా, బహుమానం అంటే ఏంటి? గిఫ్ట్లు. ఏమండి, మనకు ఎవరికైనా ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలలో ఎవరైనా మనకు గిఫ్ట్లు ఇస్తే మనం ఏం చేస్తుంటాము? ఆ గిఫ్ట్ని మనకు మన ఇంట్లో ఏర్పాటు చేయబడిన పెద్ద అలమార ఉంటుంది. అలమార అది కూడా అద్దాలతో సెట్ చేసుకుని ఉంటాం మనం. ఎందుకంటే మనకి ఇవ్వబడిన గిఫ్ట్లన్నీ కలిపి అద్దాల అలమారలో పెట్టి అనేక మందికి చూపించుకోవాలని ఆశపడుతుంటాం పిల్లరా. అది చూపించుకోవడమే కాదు, చాలా జాగ్రత్తగా భద్రంగా దాచి ఉంచుతాము మనము. అది చిన్నదైనా, అది పెద్దదైనా, అది పాడైపోయిందైనా మన గుర్తింపుగా మనకు అనేక విధాలుగా చెప్పుకోవడానికి, ఇదిగో ఫలానా రోజు ఫలానా ఫంక్షన్ అప్పుడు మా గిఫ్ట్గా వచ్చింది తెలుసా అని మీకును మీ బిడ్డలకును మీ సంతానానికి తెలియపరచడానికినే అలాగున దాచి ఉంచుతారు పిల్లారా. మరి అలాగా లోకంలో ఉన్న జీవము లేని గిఫ్ట్లు దాచుకున్న మనము జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు ఒక మనుషులకు కాపురము చేయడం ద్వారా పరుండి ఉండగా ఇచ్చినటువంటి బహుమానమైనటువంటి మానవ జన్మ, మానవుడుగా భూమి మీద వచ్చినప్పుడు ఆ బహుమానాన్ని మరి ఎంతగానో భద్రపరచుకోవాలి కదా. భద్రపరచుకోవాలా లేదా? దాచుకోవాలా లేదా? కానీ నేను దినాల్లో చూస్తుంటే చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఎక్కడెక్కడో వదిలేస్తుంటారు పిల్లరా. బహుమానము ఇది దేవుడిచ్చిన బహుమానం మాత్రమే. లోకంలో ఎంతో మంది పిల్లలు లేని వారు చాలా చాలా విషయాలు, చాలా చాలా ధనాన్ని ఖర్చు పెడుతున్నప్పటికీ పిల్లలు కలగరు. కానీ దేవుడిచ్చిన ఈ బహుమానమైనటువంటి గర్భఫలాన్ని దేవుడు ఎంతో ఆశీర్వదించి ప్రణాళిక చేసి ఏర్పాటులో ఉంచబడితే తప్ప ఆ బిడ్డలకు వారికి బహుమానాలుగా ఇవ్వబడదు. మరి బహుమానాలు ఇచ్చినప్పుడు బిడ్డలుగా వారిని ఏం చేయాలన్నమాట? చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. అంతేకాదు, జాగ్రత్తగా దాచుకోవడమే కాదు, ఇంకేం చేయాలంట? చూపించుకోవాలి కూడా. మనము నిర్జీవమైన వస్తువుల్ని, పనికిరాని వస్తువుల్ని అలమారాలు పెట్టుకుని చూపిస్తుంటాము కదా. అలాంటప్పుడు మనకు కలిగి చేసిన యెహోవా ఇచ్చిన గర్భఫలమైన ఆ బహుమానమైన ఈ బిడ్డలు మనుషులైన వారిని మనం ఇతరులకు చూపిస్తూ ఉండాలి. ఎలా చూపించాలంట? ఇదిగో నా కుమారుడు చూసావా, ఇదిగో నా కుమార్తె చూసావా, ఈ నా కుమారుడు వెంటకెక్కిన వాడు, ఈ నా కుమార్తె గొడవలతో గొడవైన వాడు, ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె వల్ల నేను సంతోషిస్తున్నాను, నేను ఆనందిస్తున్నాను. నా ఈ ఆనందానికి, నా ఈ సంతోషానికి గల కారణం ఏంటో తెలుసా? నా దేవుడు నన్ను, మా ఆయన్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ బహుమానము సుమా అని మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటున్నాడు పిల్లలా. అందుకోసమే దేవుడు ఇస్తాడు. అంతే తప్ప బిడ్డల్ని కన్నిన తర్వాత వీడెందుకు నాకు పుట్టాడు, వీడు నా కడుపులో ఎందుకు పుట్టాడు రా బాబు అని బాధపడకూడదు. కానీ దేవుడు ఇవ్వలేదు సుమా. దేవుడిచ్చిన ఈ బహుమానాలను ఎంతో భద్రంగా దాచుకోవాలి, ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ బహుమానాలని అనేక మందికి మరి ముచ్చటగా ముప్పెరగా చూపించుకుంటుండాలి. అలా చూపించుకున్న వారు ధన్యులు అంటున్నాడు దేవుడు. పిల్లరా, మరి మీ పిల్లలను ఎలా మీరు భద్రపరుచుకుంటున్నారో తెలియదు. మీరు మీ పిల్లలను అంత చూడముచ్చటగా చూసుకుంటున్నారా? లేకపోతే నిధులకు వదిలేస్తున్నారా? లేకపోతే అంగడిలో వదిలేస్తున్నారా? లేకపోతే రోడ్ల మీద పడేస్తున్నారా? అలాగైతే దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ దినాన్ని మీకు తెలియపరుస్తుంది. గర్భము దేవుడిచ్చినదే. ఆ దేవుడిచ్చిన దానిని చాలా జాగ్రత్తగా దాచుకోవాలి, మురిపముగా ముచ్చటంగా కాపాడుకుంటూ ఉండాలని దేవుడు బహుమానముగా ఇచ్చినాడు పిల్లరా. అర్థమవుతుందమ్మా? ఆరోగ్యమా? సూర్యనారాయణ గారు అర్థమవుతుందా? దేవుడిచ్చిన బహుమానం, ఈ బహుమానాన్ని చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోవడమే కాదు, అనేక మందికి చూడముచ్చటగా చూపించాలి. మీరు అయిపోయిందా బాబు, పిల్లాడు పెద్దవాడు అయ్యాడు, అమ్మ ఇంటికి అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది, అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పట్టించుకోకుండా, డబ్బా కూడా వేయకుండా, నెక్కర కూడా వేయకుండా, గాలి కుదిరినట్టుగా ఏదో బాడీ లేకుండా బాడీలో ఉలిస్తే అది దేవుడిచ్చిన బహుమానం కూడా ఉంచుమా. ఎప్పుడు చూసినా, ఏ వేళలో చూసినా మన పిల్లలను చూడముచ్చటగా చూపించుకోవాలి. మన పిల్లలను అల్లారముద్దుగా చూపించుకోవాలి తప్ప పట్టం లేకుండా చూస్తున్న అనేక మంది పిల్లలు చూస్తుంటాం పిల్లరా. వారి తల్లిదండ్రులు అర్థం చేసుకోరేమో. వారి తల్లిదండ్రులు ఎందుకు ఇచ్చాడు రా బాబు వీడు అనుకుంటున్నారేమో బహుశా. లేకపోతే తండ్రి తల్లి ఒకరిద్దరు మనస్తత్వాలు లేక, వారి అవినాభావ సంబంధాలు లేక
పిల్లలు గాలి కుదిరినట్టుగా వదిలేస్తుంటారు పాపం చిన్న పసిప్రాయుల్ని. ఆ పసిప్రాయులు ఎంత జాగ్రత్తగా కాచుకోమని చెప్తున్నాడో దేవుడు. కానీ అలా కాచుకోకుండా వీధిని పడిన వదిలేస్తుంటారు. ఎండనక వాననక ఆ గాలిలో ఆ వీధుల్లో అలా తిరుగుతున్న పిల్లలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది పిల్లరా. వారు దేవుడిచ్చినటువంటి బహుమానం అంటున్నాడు దేవుడు. బహుమానాలు జీవము లేని బహుమానాలను, ప్రాణము లేని బహుమానాలను అలమారులను గాజుల ముందు జాగ్రత్తగా దాచుకుంటాను. కానీ దేవుడిచ్చిన మనుషులైన ఈ ప్రేమతో నిండినటువంటి ఈ బహుమానాలను మాత్రము జాగ్రత్తగా చూసుకోరు మనుషులు. కేవలం వారికి దేవుని ప్రేమ తెలియదు, దేవుని సంకల్పము తెలియదు, దేవుని ఉద్దేశము తెలియదు. లోకంలో ఏదో పుట్టాము, బ్రతికేస్తున్నాము, కాలం గడిపేస్తున్నాము అనుకుంటారు తప్ప దేవుని ప్రేమ, దేవుని ఔన్నత్యము, దేవుని సుగుణాలు ఎరిగిన ఏ ప్రజలైనా ఏ బిడ్డలైనా ఆయన బహుమానాన్ని జాగ్రత్తగా చూసుకుంటారని దేవుని వాక్యము తేటగా తెలియపరుస్తున్నారా. మొదటిగా దేవుడిచ్చినటువంటి ఏంటమ్మా? బహుమానము. ఇదేమో దేవుడు పార్వతమ్మ సూర్యనారాయణ గారికి ఇచ్చినటువంటి దేవుడు మొట్టమొదటిగా గర్భఫలం ఇచ్చారంటే ఈ గర్భఫలం వారిది, వారి సొంతమో, వారి తల్లిదండ్రులు చేసిన పుణ్యమో, యాగమో, త్యాగమో, లేక అన్నపానముల వలనో, లేక భోజన పదార్థాల వలనో, వస్త్రదానం వలనో కలిగినది బహుమానము కాదు. కేవలము దేవుడు అనుగ్రహించబడినటువంటి బహుమానమే. దేవుడు అనుగ్రహించిన బహుమానమని దేవుని వాక్యము తేటగా తెలియపరుస్తున్నారా. రెండవది చూద్దాం. రెండవదిగా ఏంటి అంట చూడండి బయట అదే వచనంలోనే 3వ వచనంలోనే కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. కుమారుడంట యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యమట. పురాతన రోజుల్లో మన ధర్మశాస్త్రం ప్రకారంగా కుమారహ అన్నారు. కు అనగా పాపమును, మారహ అంటే చనిపోయించేవాడు, అంటే చంపేవాడు అనగా మన పాపాన్ని చంపేవాడు, పాపాన్ని అడగదొక్కేవాడు. అటువంటి వారి కుమారుడు పుట్టట. వారంట లోకంలో స్వర్గాన్ని తీసుకురావడానికంట చనిపోయినప్పుడంట వెన్నపూడి పెట్టి మన స్వర్గాన్ని తీసుకొస్తారంట అనుకునేవారు. మనోధర్మ శాస్త్రం చెప్తుంది. విడారా కుమార ఇది పుత్ర స్వర్గదేశి అని చెప్తుంటారు లోకంలో. అనగా కుమారుడు భూమి మీద పుట్టకపోతే అతని తల్లిదండ్రులకు స్వర్గము రాదు అనుకుని మనుధర్మ శాస్త్రాన్ని చెప్తుంటాయి పిల్లరా. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చెప్పింది అది కాదు. కుమారుడు అనగా దేవుడిచ్చిన స్వాస్థ్యము. దేవుడిచ్చిన స్వాస్థ్యం అనగా నీ సంతానాన్ని అనేకమైన తరముల వారికి, అనేకమైన జనాంగాలకి వెళ్ళాలంటే నీ సంతానమైనటువంటి ఇది కుమారుడే. కుమారుడు ఉంటేనే నీ సంతానాన్ని చెప్తుంటారు. ఎందులో ఒక ఉన్నారట. ఉదాహరణకి మన యోసేపు తాతగారు ఉన్నారు అనుకోండి, అదే చంద్రయ్య తాతగారు ఉన్నారు. చంద్రయ్య తాతగారేమో రేపు పొద్దున ఈ పిల్లాడు పెరిగి పెద్ద అవుతుంటాడు. అలాగనే మన సులోమన్ రాజు కూడా పెళ్లి చేస్తాం. మనం పెళ్లి చేసిన తర్వాత సులోమన్ రాజు కూడా పిల్ల బాగా పుడుతుంది. కంపల్సరిగా పిల్ల బాగా పుట్టినప్పుడు ఇద్దరు కుమారుడినో లేకపోతే ఇద్దరు కుమారుల్లో అలా చక్క పెట్టుకొని వెళ్తున్న సమయాల్లో ఒకవేళ అలా చక్క వెళ్తున్నప్పుడు కుమార్తె కొడుకుని ద్రౌపదికి ఎక్కించుకున్నాడు అనుకోండి, కుమారుడు కొడుకుని లేక కుమారుడు కూతుర్ని నడిపిస్తున్నాడు అనుకోండి, చిన్నాడులే పర్వాలేలే నడుస్తారులే ఈ బావలే కూతురు కొడుకు కదా అందుకని భుజం మీదకి ఎక్కించుకున్నాడు అనుకోని మురిపమ్మగా ముచ్చటకి ఎక్కించుకున్నాడు అనుకోండి. అంత దారిలో వెళ్తుంటే తాత చూసావా ఎల్లదిగో దూరం నుండి కనిపిస్తున్నప్పుడు ఎత్తుకున్నాను కదా, మీ ఆ వస్తుంది తాత అని చెప్తారు తప్ప మన వస్తుందని చెప్తారా? చెప్పదు. అదే కిందన ఉన్నటువంటి కుమారుడు దగ్గరకు వచ్చిన ఆవును చూసి ఏమన్నంటే తాత అది మన వస్తుంది తాత అని చెప్తాడు తప్ప మీ ఆవుని చెప్పడు. అంటాడా అనడు. పిల్లారా సంతానము అనేది స్వాస్థ్యముగా చెప్పబడాలంటే ఒక కుమారుడు అనుగ్రహించి వారి కుమారుడు వాళ్ళ కుమారుడు అనుగ్రహించబడితేనే స్వాస్థ్యము అంటారు దాన్ని. స్వాస్థ్యమనగా సంతానము, స్వాస్థ్యమనగా అధికారము, స్వాస్థ్యమనగా వారికి గౌరవము, స్వాస్థ్యమనగా గర్వాన్ని తెచ్చిపెట్టేవారు. అది స్వాస్థ్యము అన్నాడు దేవుడు. అంతేగాని ఆడపిల్లలకు పుట్టిన బిడ్డలను బట్టి చూసి గర్వపించి ఆడపిల్లలకు పుట్టినటువంటి బిడ్డల గురించి సంతోషించి మురిపించినా అది కొన్నాళ్ళు బట్టుకే అది గుర్తించబడిపోయారా. మనకి రేపటి జీవనాల్లో మీరు కూడా ఒకవేళ తల్లిదండ్రులైన వారు మీ ఆడబిడ్డలు అంత ముచ్చటగా చూస్తున్నారేమో. నేను చూడొద్దని చెప్పడం లేదు, కానీ కొద్ది లిమిట్లో ఉంచండి. సుమా కుమారుడి గురించి ఆలోచించండి. కుమారుడి జీవితంలో చూస్తే మీకు స్వాస్థ్యాలు ఉంటాయి. నేటి దినాల్లో సుప్రీంకోర్టు ఆలోచించింది 2018 సంవత్సరం నుండి
2018 సుప్రీంకోర్టు ఆర్డర్ అది కుమారుడైనా కుమార్తె అయినా ఇద్దరికి సమాన హక్కు ఉండాల్సిందే అని చెప్పింది. కుమారుడైనా కుమార్తె అయినా ఇద్దరికి సమాన హక్కు ఉండాల్సిందే చెప్పింది. ఆ హక్కుని కలిగి ఉండి స్వాధీనముగా తొలగించకుండా ధనానికో ఆస్తికో సమాన భాగాలు వేసుకుంటారు. కానీ తండ్రికి బాధొస్తే మాత్రం నాకు సమాన హక్కు ఇచ్చాడు నా తండ్రి కదా, మరి నేను సగభాగం పెట్టాలి కదా అన్న ఆలోచన మాత్రం చాలా మంది చేయరు పిల్లరా. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మైక్ స్వప్నం ద్వారా వింటున్నా నా ప్రియ అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా, తాతలారా, అమ్మలారా, నాన్నలారా, దేవుని వాక్యం తేటగా తెలియపరుస్తుంది. దేవుడు మనకు అనుగ్రహించబడిన కుమారులు ఎవరంటే స్వాస్థ్యాలు అనగా సంతానోత్పత్తి కలిగించడానికి, అభివృద్ధి కలిగించడానికి, నీ తరము అనేక తరములకు వ్యాపింపచేయడానికి, మీ సర్వం లేక మీ యొక్క ఇంటి పేరు అనేకమైన జీవులకు వ్యాపింప చేయడానికి అనుగ్రహించబడినదే స్వాస్థ్యము అంటున్నాడు. పిల్లరా, ఈ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి చాలా మంది చాలా విధాలుగా బైబిల్లో బాధపడుతూ వచ్చారు. పిల్లరా, ఉదాహరణకి అవ్వమ్మ ఉన్నారు. అవ్వమ్మ అంటే ఆదమ్మే అంటాడు, అయ్యో ఏంటి లాభము, నేను ఎంత పని చేస్తే ఎంత బాగుంటే నా జీవితంగా నాకు కుమారుడు లేడు కదా, కుమార్తె లేదు కదా, నేను గుడ్రాన్నే కదా, నాకు ఏంటి లాభము అని బాధపడే రోజులు ఉన్నాయి. అంతేకాదు మన మధ్య అమ్మమ్మ కూడా చూస్తున్నాము. అమ్మమ్మ నా కుమార్తెలు ఇవ్వవేంటి, నీకు చేత కాదా, నీకు చేతనైతే నాకు గర్భఫలం ఇవ్వచ్చు కదా అని బాధపడిన స్త్రీ కూడా ఉంది. అంతేకాదు ఇంకా రాహేలు చూస్తే, యాకోబు భార్య రాహేలు చూస్తే, రాహేలు ఏమన్నా తెలుసా, నువ్వు నాకు కుమారుని ఇస్తావా లేకపోతే చంపుతావా, లేకపోతే నాకు సంతానాన్ని ఇస్తావా నువ్వు చంపేస్తావా, నీ ఇష్టమే అని బాధపడుతున్న వేళల్లో కూడా ఉన్నాయి పిల్లరా. అనగా సంతానము కొరకు ఎన్నో విధాలుగా ప్రయాసపడిన మనుషులు ఆ తరము నుండే ఆదిలో నుండే ఇప్పటి వరకు వచ్చిన వారుగా మనం చూస్తున్నాం పిల్లరా. కనుక ఈ సంతానము కలిగినప్పుడు మనం ఎంతగానో సంతోషించాలి, ఎంతగానో గర్వపడాలి, ఎంతగానో మురిపముగా ముచ్చటగా ఘనంగా జరిపించుకోవాలన్నదే ఈ దేవుని యొక్క ఉద్దేశము అనేది. స్వాస్థ్యముగా అనుగ్రహించబడ్డాడు పిల్లరా. స్వాస్థ్యం అనేది నీకు గౌరవాన్ని తీసుకొచ్చింది, స్వాస్థ్యం అనేది నీకు గర్వాన్ని తీసుకొచ్చేది, స్వాస్థ్యం అనేది నీకు అధికారాన్ని తీసుకొచ్చేది మాత్రమే స్వాస్థ్యము పిల్లరా. నీవు సమాజంలో నీ కుమారుని బట్టి నీవు హర్షించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అధికారిగా నిలబడాలి పిల్లరా. అందుకనే దేవుడు నీకు స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడని దేవుని నామములో తెలియపరుస్తున్నా. రెండవదిగా ఏమిచ్చాడమ్మా నీకు, రెండవదిగా ఏమిచ్చాడమ్మా, స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, అనగా అధికారాన్ని ఇచ్చాడు. రేపటి దినాల్లో పార్వతమ్మ చెప్పుకోవాలి, ఇదిగో నా కుమారుడు అనుగ్రహించాడు, దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యము అని చెప్పాడు. మొట్టమొదటి ఏమిచ్చాడమ్మా, మొట్టమొదటి బహుమానం ఇచ్చాడు. బహుమానం అనగా దాన్ని ఏం చేసుకోవాలి, దాచుకోవాలి, జాగ్రత్త చూసుకోవాలి, అనేక మందికి మంచిగా ముచ్చటగా చూపించుకోవాలి. రెండవదిగా స్వాస్థ్యం ఇచ్చాడు. ఈ స్వాస్థ్యాన్ని బట్టి నీ తరాన్ని అభివృద్ధి చేయాలి, అనేక మందికి చూపించుకోవాలి, దాన్ని బట్టి గౌరవముగా ఆశ్చర్యకరముగా అద్భుతకరంగా జనాలకు అభివృద్ధి పడిన వారి వ్యక్తులుగా చూపించుకోవాలని రెండవదిగా తెలియపరుస్తున్నారు. మూడవది చూద్దాము. మూడవది చూస్తే మూడవది అంటే ఏంటంట, చూడండి బైబిల్ గ్రంథంలోనే, అదే బైబిల్ గ్రంథంలోనే ఏం చెప్తున్నంట, 127వ కీర్తనలో 4వ వచనం చూస్తే, యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుల చేతిలో బాణములు వంటి వారంట. అమ్మా, యవ్వన కాలమందు పుట్టిన కుమారుడంట బలవంతుని చేతిలో బాణములు వంటి వారంట. బాణం అంటే ఏంటి, బాణం అంటే ఏంటి, యారో అంటారు దాన్ని. బాణం ఎలా ఉంటది, బాణం బండగా ఉంటుందా, బాణము లేకపోతే దళసరిగా ఉంటుందా, బాణం ఎలా ఉంటుంది తెలుసా, షార్ప్గా ఉంటుంది. షార్ప్ అంటే చాలా సూదిగా ఉంటుంది. ఆ సూదిగా ఉన్న బాణాన్ని ఎవరికైనా కొట్టాలనుకోండి, ఎవరికైనా బాణంతో కట్టి వెంటనే చనిపోవలసిందే. అంటే ఎందుకంటే చెప్తున్నామంటే, అలాగని నీ కొడుకుకి బాణంగా చేసి చంపేయాలనే ఉద్దేశం కాదు పిల్లరా. బాణము అంటే షార్ప్ అంటే చురుకుగా ఉండడం. నీ కుమారుని నీవు ఏం చేసుకోవాలంటే చురుకుదనముతో నింపాలి పిల్లరా. ఎలా నింపాలి, చురుకుదనముతో నింపాలి. చురుకుదనం అంటే ఎలాగా అంటే బాగా పరిగెత్తుడైనా ఇలా ఇంట్లో దొంగతనం చేసి బయలుదేరా అని చెప్పడం కోసం కాదు. అమ్మా, లోకంలో ఉన్న కార్యాల కొరకు చురుకుగా పనిచేసి దేవుడి కార్యాలకు మాత్రం మద్దుగా ఉండడం కోసం కాదు. చురుకుగా ఉండడం అంటే లోకములో ఎంత బాణాన్ని తీస్తే, ఎంత గట్టిగా వెనుకలాగితే, బాణాన్ని మీరు ఎప్పుడైనా చూడండి, బాణాన్ని ఎంత గట్టిగా వెనుకలాగితే అంతే స్పీడ్గా బాణం వెళ్తుంది. ఎంత గట్టిగా లాగి ఎంత వెనక్కి తీస్తే
అంత ముందుకు వెళ్తుంది. దాని అర్థం ఏంటంటే నీ జీవిత కాలంలో, నీకున్న బ్రతుకు కాలంలో నీ భర్త, భార్య, నీ పిల్లలతో గడుపుతున్నప్పుడు నీకెంత శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవకతవకలు వచ్చినా, ఎన్ని చీకు చెత్తలు వచ్చినా సరే దానిలో నీవు ముందుకు సాగాలన్నదే దేవుని ఉద్దేశం. దానిలో కూడా నీవు దేవుని ఉద్దేశం ఏమైందంటే నీవు దేవుడిచ్చినటువంటి ఆ కర్మ ఎలా చూసుకోవాలంట, చాలా తీవ్రతరంగా చూసుకోవాలి, చాలా పొదరైనదిగా చూసుకోవాలి. నీకు కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా సరే అంతే ముందుకు, అంతే తీవ్రంగా వెళ్ళాలి. అది దేవుని వల్లనే నాకు వచ్చాడు కనుక దేవుడే నాకు సమాధానం ఇస్తాడు, దేవుడే నాకు ఆనందిస్తాడు అన్న ఆలోచనతోనే ముందుకు వెళ్ళాలన్నదే దేవుని ఉద్దేశం. పిల్లారా, అందును బట్టే దేవుడు బాణముగా చెప్తున్నాడు. పిల్లారా, బాణము అనే విషయాన్ని. అంతేకాకుండా పిల్లారా చూడండి, బైబిల్ గ్రంథంలో మాట రాస్తుంది చూడండి. సామెత గ్రంథము 17వ అధ్యాయము, సామెత గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనంలో ఇలా రాసి ఉంది. నేను కొత్తగా చెప్తున్నాను, ఎందుకంటే నాకు ఇచ్చిన సమయం 12 గంటలు ముగించారని. కానీ ఒక అరగంట సేపు ఎక్కువసేపు చెప్పుకొని 12:30 ముగించి సామెత గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. కుమారులు అమ్మా వృద్ధులకు ఎలాంటి వారంట? మరి చంద్రయ్య గారి కిరీటం అయిపోయాడా? పార్వతమ్మ కొడుకు చంద్రయ్య గారికి ఏమైపోయాడు? కిరీటం అంట. అమ్మా ఎవరికి కిరీటం? మీ నాన్న కిరీటం కాదు, నీకు, మీ ఆయనకి, నీకు, సూర్యనారాయణకి. మీ బాబు ఎలా ఉంటాడంటే తర్వాత దినాల్లో ఎలా ఉంటాడంట? కిరీటముగా ఉంటాడు. కిరీటము ఎక్కడ పెట్టుకుంటారు ఎవరైనా? అమ్మ కిరీటం ఎక్కడ పెట్టుకుంటారు? సభలో పెట్టుకుంటారా? లేకపోతే మూల పెట్టుకుంటారా? ఎక్కడ పెట్టుకుంటారంట? తలపైన పెట్టుకుంటారు. అంటే కిరీటాలు మనకిచ్చిన కుమారులు, మనకిచ్చిన కుమార్తెలు వాటి కిరీటాలుగా ఉంచాలి మనం. అంటే వారిని ఎప్పుడు కూడా గౌరవప్రదంగా చూసుకోవాలి. మనం ఎప్పుడు కూడా వారిని అలారవంతుగా చూసుకోవాలి. వారిని ఎప్పుడు కూడా అనేక మంది చూసినప్పుడు ఆకర్షణీయంగా ఉండాలి, అనేక మందికి చూడవచ్చుగా ఉండాలి. దాని వలన జనులు నా బిడ్డలను చూసి ఎంత ముచ్చిపోతున్నారో చూసారా అనే మాటలు చెప్పుకునే దగ్గరగా మన బిడ్డలు ఉంచాలనేది దేవుని ఉద్దేశం. కిరీటం అనేది చూడండి ఒకసారి. కిరీటము కిరీటాలు ఎవరు పెట్టుకుంటారు? రాజులు పెట్టుకుంటారు. మరి దేవుడు చెప్తున్నాడు ఏంటి? కుమారులు పిల్లలు వృద్ధులకు కిరీటాలు అంటున్నాడు. దాని ఉద్దేశం ఏంటి అంటే నీ గర్భంలో నుండి మానవులు పుట్టారు అంటే ఆ మానవులు ఎవరో కాదు, లోకంలో ఉన్న రాజులు, లోకంలో ఉన్న సామంతులైన వారు, లోకంలో ఉన్న రాజ్యాలైనటువంటి వారు, లోకానికే పరిమితము. ఆయన నీకు పుట్టిన కుమారులు, నీకు పుట్టిన కుమార్తెలు వారు రాజులు. ఏ రాజులు అంటే రాజాదిరాజు, సర్వాధికారి, సర్వశక్తివంతుడైన యేసుక్రీస్తు ప్రభువుని చాటే రాజులు. ఈ రాజులు యేసుక్రీస్తు ప్రభు గమనాలను లోకమందు తమ తీరుతో, తమ ప్రవర్తనతో సాధింపచేసిన రాజులు. ఈ రాజుల కంటే ఆ రాజులు సామంతుడైన రాజ్యాలున్నా అవన్నీ వ్యర్థమే. యేసుక్రీస్తు ప్రభు దయలో, యేసుక్రీస్తు ప్రభు ప్రేమలో పుట్టిన ఈ రాజులు అనేకమైన దినాలుగా వర్ధిల్లే రాజులుగా ఉంటారు. ఒక దేవుడు అన్నాడు చూడసరి. ఆ దినాల్లో దావీదు కూడా ఒక వాగ్దానం చేశాడు. దావీదు వాగ్దానం ఆదికాండం చూడసరి. ఆదికాండం 37వ అధ్యాయంలో మాట చెప్తాడు చూడసరి. ఆదికాండము 35వ అధ్యాయంలో, ఆదికాండం 35వ అధ్యాయంలో 11వ వచనంలో మాట చెప్తాడు చూడసరి. ఏమంటాడంట? నీ దేవుడు నీ ఫలించి అభివృద్ధి పొందము, జనములకు సమూహములను నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమును పుట్టింప చేస్తాడు. ఎవరు పుట్టింప చేస్తాడా? రాజులు పుట్టింప చేశాడు దేవుడు. మన దేవుడు లోకంలో ఉన్న రాజులు, రాజ్యాలు తరబడి ఒకరినొక యుద్ధాలు చేసుకొని చనిపోతారేమో, కానీ నీవైతే రాజైన యేసుక్రీస్తు ప్రభు, దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమకు సాదృశ్యముగా, ఆయన ఆశ్చర్య కార్యాలకు, ఆయన అద్భుత కార్యాలకు సాదృశ్యముగా నిలబడి ఆ రాజులను ప్రకటించేవాడిగా ఉండాలి. అప్పుడు నీ రాజైన నీ కుమారుడికి కిరీటము వంటి దానం అవుతావు. అప్పుడు పిల్లారా, కనుక దేవుడి వర్తమానం ఇంకా చెప్తుంది ఏంటంటే చూడండి, నాకు రాస్తుంది సామెత గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం చెప్తుందంటే చూడండి ఒకసారి. ఏం చెప్తుందంట ఇంకా చూద్దాము. యెషయా గ్రంథం చూడప్పుడు ముగించుకుందాం, సమయం అవుతుంది కనుక. యెషయా గ్రంథము 18వ అధ్యాయము 8వ అధ్యాయము, యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం మాట రాసింది చూడండి. ఏం రాసిందంట? ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను
సియోను కొండ మీద నివసించు సైన్యముల అధిపతి యెహోవా సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నారు. అమ్మా, నీకు ఇచ్చే పిల్లలంట ఎలాంటి వారంట? సూచనలుగా ఉండాలంట, ఇంకా మహత్కార్యములు కలుగు చేసేవారు ఉన్నారంట. చూసారా, ఇదిగో దేవుడని యెహోవా నాకు ఇచ్చే పిల్లలు, ఈ పిల్లలు మామూలు పిల్లలు కాదు, ఈ పిల్లలు సర్వసాధారణమైన పిల్లలు కాదు, ఈ పిల్లలు ఏదో గోదావరికి పోయిన పిల్లలు కాదు, ఈ పిల్లలు ఏదో సంవత్సరానికో 2 సంవత్సరాలకో కొలువు తీసుకున్న ఆ పంటకో లేకపోతే ఎక్కడికో వాడికి వెళ్ళి మొక్కుబడి చెల్లించుకునే పిల్లలు కాదు. నా ఈ పిల్లలు సూచన కార్యాలు తెలియపరిచేవారు, నా ఈ పిల్లలు మహాకార్యములు తెలియపరిచేవారు. అనగా సూచన కార్యాలు, అద్భుత కార్యాలు, వండర్స్ అండ్ పర్సెంట్ యాక్షన్స్, అనగా దేవుడు గొప్ప క్రియలు చేసే దేవుడుగా ఉంచుతాడు మీ క్రియలన్నీ. కిరీటములో ఉంచబడినటువంటివి ఏంటంటే మహత్కార్యాలు చూపిస్తాయి, సూచనలు తెలియపరుస్తుంటాయి నీ పిల్లలను బట్టి. కనుక నా ప్రియ సహోదరుడా, నీవు ఇక్కడ ఈ కూడికలకు ఏకీవించిన మనందరూ కలిపి మన పిల్లలను ఎలా చూడాలంట? కిరీటాలతో చూడాలి. కిరీటంలో ఉండే మహత్కార్యం ఏంటంట? మా పిల్లలకు మన కిరీటాలుగా ఉండవలసిన ఆ పిల్లలు మహత్కార్యాలు చేయాలి. అంతేకాదు వాళ్ళు ఏం చేయాలంట? సూచనలు చేయాలి. నీ పిల్లల్ని సూచనలుగా ఉంచుకోవాలి, నీ పిల్లల్ని మహత్కార్యాలుగా చేసేవారుగా ఉంచాలి. మరి మన పిల్లలు అలా ఉంటున్నారా? మన పిల్లలు ఎంతనే మామూలుగా చేస్తున్నామా? మహత్కార్యాలు అంటే అద్భుతాలు చేసే పిల్లలుగా ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఒకసారి మీకు బహుశా ఈ ప్రపంచంలో 1098 వస్తువులను కొనుక్కునే కనుగొన్నా, అది ఇన్వెంట్ చేసిన, అనగా ఫౌండ్ ఆఫ్ డిస్కవరీ చేసినటువంటి ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. ఒక శాస్త్రవేత్త ఎవరంట? థామస్ అల్వా ఎడిసన్. చాలా సార్లు బహుశా మీరు చెప్పే ఉండవచ్చు ఈ మాటని. థామస్ అల్వా ఎడిసన్ ఒక కుటుంబ జీవితంలో జరిగిన ఒక హిస్టరీ ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఆ థామస్ అల్వా ఎడిసన్ యొక్క చిన్న ప్రాయంలో, పసిప్రాయంలో 5 సంవత్సరాలు ముగించుకొని 6వ సంవత్సరానికి స్కూల్కి తల్లి వేసింది. తండ్రి చనిపోయాడు, తల్లి వేసింది. నిజంగా చెప్పాలంటే ఈ బుద్ధి హీనుడు ఈయన తల్లి ఎంతో గురిపుగా ముచ్చటగా స్కూల్కి వేసిన తర్వాత స్కూల్లో టీచరు మేడం గారు ఏం చేశారంటే వాడు చెప్పి సిగ్గిపోయి వినకపోవడం బట్టి ఓ చిన్న లెటర్ రాసి, థామస్ నా మాట విను, నువ్వు వెళ్ళి మీ అమ్మకి లెటర్ ఇవ్వు, మీ అమ్మ చూసుకుని నాకు జవాబు చెప్తాలే అని చెప్పేసింది. వెంటనే ఈ కుమారుడు చాలా సంతోషంగా, అమ్మ బాబాయ్ మా టీచర్ నాకు ఉత్తరం ఇచ్చింది, ఈ ఉత్తరం ఏమో మా అమ్మకి ఇవ్వాలి, ఈ ఉత్తరం ఇస్తే నాకు ఏమో గిఫ్ట్లు వస్తాయేమో, లేక బహుమానాలు వస్తాయేమో, మా అమ్మ స్వీట్ ఇస్తుందేమో, నేను బాగా చదువుతానని చెప్పుకొని మా అమ్మ ముచ్చటగా ముద్రించకూడదేమో అనుకొని ఈ థామస్ అల్వా ఎడిసన్ ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే వెంటనే ఏంటో నాన్న, ఏంటో సంతోషంగా ఉన్నావు ఈరోజు అంటే, లేదు మమ్మీ ఈరోజు నాకు మా టీచరు నాకు చిన్న లెటర్ ఇచ్చింది అని చెప్పాడు. ఏంటో నాన్న ఇప్పుడు చూస్తాను అంటే వెంటనే తల్లి చూసింది. తల్లి చూడగానే వెంటనే ఆ లెటర్ని మళ్ళీ మడతపెట్టి తాను దాచుకునేవంటి బైబిల్ పుస్తకంలో దాచేసి మళ్ళీ అలమల్లి పెట్టింది. నాన్న ఏ క్లాసులో తెలుసా నీ మేడం గారు, నీ కొరకట నువ్వు స్కూల్లో చదువుతుంటట, నీ చదువుకి నీ జ్ఞానానికి వారికి ఎవరు సరిపోరంట, అంత జ్ఞానం ఉందట నాన్న. అనేది నీ జ్ఞానానికి మించిన జ్ఞానవంతులు ఆ స్కూల్లో ఎవరు లేరంట, నేను చెప్పలేదంట అని టీచరు రాసి టీచర్కి పంపించిందట. కనుక మీ బిడ్డని మా స్కూల్లో పనికిరాడు, మా స్కూల్లో మేము చదివించలేము, కనుక మీరు వేరే స్కూల్లో మంచి స్కూల్లో చదివించండి అని చెప్పి ఉత్తరం రాసింది నాన్న. నో ప్రాబ్లం, మన డబ్బులకి స్వామత లేదు కదా, మనకు ధనమో లేదు కదా, మన ధనవంతులు కాదు కదా, కనుక పంచేద్దాను, ఏ స్కూల్లో వేయలేదు కానీ నేను బాగా చదివించుకుంటాను నాన్న, నేను చదువుకున్నానా అని చెప్పి ఆ తల్లి ఆ బిడ్డకు నేర్పించడం మొదలుపెట్టింది. పిల్లల ఆ పిల్లకు నేర్పిస్తుండగా తాను 8వ సంవత్సరం రాగానే 8వ ఏట రాగానే వాస్తవానికి 3వ తరగతి చదువుకోవాలి. ఆ సమయంలోనే ఆ బిడ్డ ఎన్నో వస్తువులు కొనుక్కోవడం మొదలుపెట్టాడు. ఒక విద్యుత్ బల్బు ఉంది కదా, విద్యుత్ బల్బు ఉంది, టీవీ ఉంది, ఇంకా ఎన్నెన్నో వస్తువులు, బంగాళదుంపలు ఉన్నాయి, ఐరన్ ఉంది, ఫాస్ఫరస్ ఉన్నాయి, ఎన్నో 1098 వస్తువులను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్. ఆయన వెంటనే ఆ బల్బుని కనుగొనడానికి ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయాడు తెలుసా? 10,000 టైమ్స్, అంటే 10,000 సార్లు
ఫెయిల్ అయిపోయాట. తన బాలుడు కనిపెడుతున్నాడు ఫెయిల్ అయిపోతున్నాడు. అయినా వాళ్ళ అమ్మ నువ్వు చేస్తున్నా పర్వాలేదు అని చెప్తుండదంట. కానీ వాళ్ళ అమ్మ చెప్పి ఒక మాట చెప్తున్నాడు ఎప్పుడు నువ్వు ఏంటో తెలుసా నాన్న, ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదువు నాన్న. ఈ 4వ అధ్యాయం 11వ వచనం ప్రతిరోజు చదువు, ప్రతి క్షణము చదువు, ప్రతి సమయంలో నీ మనసులో ఉంచుకొని పనిచేస్తున్నాను అని చెప్తుండదంట. ఏంటా మాట అంటే ఏమనంటే చూడండి, బైబిల్ రాస్తుంది 4వ అధ్యాయం 10వ వచనంలో ఏం రాస్తుంది? చెప్పలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను, దీనస్థితిలో ఉండి పెరుగుదును, సంపన్న స్థితిలో ఎరుగుదును, అన్ని కార్యములను కడుపు నిండుటకును, ఆకలి నిండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, నేములో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. అది తల్లి నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తము చేయగలను. అంటే దేవుడు నన్ను ఏ విధంగా బలపరుస్తున్నాడో, ఏది నాకు తెలియపరుస్తున్నాడో దాన్ని బట్టి నేను సమస్తము చేయగలను అనే మాట గుర్తు చేసుకోమని చెప్తాను. నాన్న నీ ప్రతిసారి కూడా ఇదే మాట గుర్తు చేసుకో, నువ్వు పని చేస్తున్నాను అన్నమాట. అలాగా ప్రతి పని చేసినప్పుడు అదే మాట తలుచుకుంటున్నాడు, నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తము చేయగలను. Who have the trust of the God, who is the strengthen me. దేవుడు నాకు బలపరచడం వలననే నేను బలమైన కార్యాలు చేయగలను అని నమ్మకంతో పనిచేస్తున్నాడంట. లాస్ట్ టైంకు పాస్ అయిపోయింట, బలుగులు కలిపోయిందంట. అలాంటి శాస్త్రవేత్తగా మారిపోయాడు. 1098 వస్తువులు కొనుక్కున్నాడు. ఆ తర్వాత కొన్ని దినాల తర్వాత తల్లి చనిపోయింది. తల్లి చనిపోయిన తర్వాత చాలా బాధతో, శోకతప్త హృదయంతో, గాఢ మనసు నిండా బాధ కలిగి ఆ ఇంట్లోనికి తల్లి ఉన్న ఇంట్లోకి వెళ్ళాడంట. ఏంటి నా తల్లి నా కోసం ఏం దాచింది, నా కోసం ఏం చేసింది అని చూడబోయేసరికి, ఇంట్లో వెళ్ళేసరికి ఆ ఇంటిలో ఉన్న అల్మారి తెచ్చాడట. ఒకసారి అల్మారి తెచ్చేసరికి అమ్మ బైబిల్ ఉందంట. అమ్మ బైబిల్లో ఈ లెటర్ ఉందంట. ఆ లెటర్ నాకు ఆనాడు చిన్నప్పుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క స్కూల్ టీచర్ ఇచ్చినటువంటి లెటరే కదా అని చూసాడంట. చూసి ఏం రాసిందో తెలుసా ఆ ఉత్తరంలో? ఒరే థామస్ ఆల్వా ఎడిసన్, you are stupid. You don't come into my school. Whenever you will come in the school, then I will beat you and I will kick out the school అని చెప్పింది రాసిందట. అంటే ఒరే దరిద్ర మొహమా, ఒరే పనికిరాని వాడా, నీకు చదువు రాదు, నువ్వు వచ్చావంటే నేను తొంతాను, అంతేకాదు అన్నీ ఏంటి బయటకు పడేస్తాను జాగ్రత్త అని రాసిందంట ఆ ఉత్తరంలో. ఆ ఉత్తరంలో రాసినటువంటి ఆ సందేశాన్ని తల్లి ఏం చెప్పింది, ఎలా మార్చుకుంది? ఒకవేళ ఇవే మాటలు నా చిన్న కుమారుడితో చెబితే తన సున్నితమైన మనసు పాడైపోతుందేమో, చెడిపోతుందేమో, బాధపడతాడేమో అని ఆలోచించేసి తల్లి ఉండాల్సిన గుణగణాల చేత, తల్లి నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలను బట్టి, తల్లి నడవలసినటువంటి మార్గాలను బట్టి ఆ తల్లి కుమారుడికి అభ్యసనం చేసింది. నాన్న నీ వంటి వాడు ఎవరు లేడంట, నీవే గొప్పవాడంట, నీ చదువుకి ఈ లోకంలో ఆ స్కూల్లో ఎవరు లేరంట, ఆ స్థలం ఎక్కడ ప్రేమించినందుకు మన ఇంట్లో నేను చదివిస్తాను కదా, చదువుకుందాము అని చెప్పి అలా చెప్పగా తల్లి ఒడిలో, తల్లి లాగణలో, తల్లి నేర్పరతత్వంలో ఆ పెరిగిన ఆ కుమారుడు శాస్త్రవేత్తగా మారి ప్రపంచంలో అంతకంటే ఎక్కువ ఒక వస్తువులు కనిపెట్టిన వాడు శాస్త్రవేత్త ఇంకెవరూ లేరు. ఒక థామస్ ఆల్వా ఎడిసన్ మాత్రమే. కేవలం తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క నడిపింపు ద్వారా జరిగింది. కావున నేను శ్రీమంతు పార్వతమానికి తెలియపరిచింది ఇదే. ఒకవేళ మీ ఆయన తెలివి గలవైన వాడు కాకపోవచ్చు, అయినా పర్వాలేదు, నీవు కొద్దో గొప్ప దేవుని తిరిగి ఉన్నావు కనుక, దేవుని వెంబడిస్తున్నావు కనుక, దేవుని పరిసరంలో పెరిగావు కనుక, నీకు కలిగిన ఈ గర్భఫలము దేవుడి చిన్న కనుక, ఆ గర్భఫలాన్ని నీ చెప్పు చేతులతో, నీ అండదండలతో, నీ నేర్పడలతో బిడ్డను పెంచితే దేవుడు శాస్త్రవేత్తల వంటి శాస్త్రవేత్తలుగా చేయడం సమర్థుడు. ఆయన దేవుడికి మహిమ కలుగుదాక. అర్థమవుతుందా? అలాగునా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయించగలడు. దేవుడు కిరీటమైన కిరీటము ఆశ్చర్యకార్యాలు చేయగలడు, సూచన కార్యాలు చేయగలడు, అద్భుత కార్యాలు చేయగలడు. ఆయన ఇచ్చు గర్భఫలాలు మాత్రమే. లోకంలో ఉన్న వాటిని బట్టో, లోకంలో ఉన్న మారుమూల ప్రాంతాల్లో నివాసం చేస్తున్నటువంటి ఆచార సాంప్రదాయ జీవితాలు జీవిస్తున్నటువంటి మనుషులకు కలిగే పిల్లలైతే దేవుడు అలా చేయడం చెప్తూ, దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వలన
కలిగిన బిడ్డలైతే అలాగూ చేయగలడని దేవుని వాక్యము తేటగా తెలియపరుస్తున్నారా. 4:5 ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 12-20 నిమిషాలు అయింది. చెప్పాయి కదా తల్లిదండ్రులు ముగించేస్తానని చెప్పి చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి 4 నిమిషాలు చదువుకున్నా. మొదటిగా దేవుడి గర్భఫలము ఒకటి ఏదమ్మా బహుమానము. ఆ బహుమానం ఏం చేయాలని చెప్పాను. రెండవదిగా దేవుడిచ్చిన గర్భఫలము స్వాస్థ్యము. స్వాస్థ్యాన్ని ఏ విధంగా చూసుకోవాలో ఎలా పెంచుకోవాలో ఇష్టం. మూడవదిగా దేవుడిచ్చిన గర్భఫలం ఏంటంట కిరీటం. మర్చిపోయారా కిరీటం. నాలుగవదిగా దేవుడిచ్చిన గర్భఫలము బాణము వంటిది. ఐదవది చూద్దాం. దేవుడిచ్చిన గర్భఫలం ఏంటంట చూడండి, చూద్దాము. చూడండి ఒకసారి. ఆదికాండంలోనే 18వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో యెహోవా అబ్రహామును తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును ధరించుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. దేవుడి ఆలోచన ఏంటంటే అబ్రహాము సారాయికి ఇచ్చిన పిల్లలను ఎలా పెంచుకోగలరో, ఎలా పోషించుకోగలరో, ఎలాగో దేవుని క్రియలు, దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క భయభక్తులు కలిగి నడిపించుకోవడం వారు ఎలాగో చేస్తారో నాకు తెలుసును అంటున్నాడు దేవుడు. చూసారా, దేవుడికి తెలుసంట. నీకు ఇచ్చిన ఈ గర్భఫలము ఎవరికి తెలుసు? మీ అందరికి తెలియదు, మీ అమ్మకు తెలియదు, మీ నాన్నకు తెలియదు, మీ ఆయనకి తెలియదు, చివరికి నాకు తెలియదు, సంఘానికి తెలియదు, సమాజానికి తెలియదు. కానీ ఎవరికి తెలుసంట? దేవుడికి తెలుసును. ఇక దేవుడు అంటున్న మాటలే, అబ్రహామా నో ప్రాబ్లం, డోంట్ వర్రీ. నీవు నీ సంతానాన్ని లోకంలో ఉన్న వారికి ఆశ్చర్యకరంగా చూపిస్తావు. నా కట్టడలను, నా ఆజ్ఞలను అనేక మందికి నీ సంతానం ద్వారా నిర్మింప చేస్తావు అని నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు. అనగా నీ పిల్లలు స్థితిగతులు, నీ పిల్లల యొక్క ప్రవర్తన దేవుడు ఎరిగినట్లుగా నువ్వు చూసుకోవాలి సుమా. దేవుడు అంటారు అప్పుడు కాకపోతే ప్రభువా నిజముగానే నీవు ఆనాడు నాకు వాగ్దానం చేసినట్లుగా, నువ్వు నాకు ఆనాడు ఇచ్చినట్లుగా నా పిల్లలను ఎరిగి ఉన్నావయ్యా, నన్ను ఎరిగి ఉన్నావయ్యా, నా తల్లిదండ్రులు ఎరిగినట్లుగానే నన్ను ఎరిగి ఉన్నావు దేవుడు. నన్ను ఎరిగినట్లుగానే నా భర్త యుగము, నా భర్త ఎరిగినట్లుగానే నా పిల్లలు ఎరిగి, నా పిల్లలను నీ వెరిగి నాకు నీ ఆశీర్వాదము దయచేయి ప్రభు అని ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థిస్తున్న దేవుడంట మనకి ఇచ్చిన గర్భఫలాలంట ఆయన ఎరిగి ఉంటేనే ఇస్తాడు తప్ప ఎరిగి ఉండకపోతే ఇవ్వడు. కనుక ఇవన్నీ దేవుడిచ్చిన గర్భఫలాన్ని మనం ఎరిగి తెలుసుకొని మంచి వాటిగా పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలనేది దేవుని ఉద్దేశం. అర్థమవుతుందా పిల్లరా? కనుక నేను దినమందు ఈ యొక్క బాలసల వేడుకకు, ఈ నామకరణ వేడుకకు వచ్చేసినటువంటి ఆత్మీయులారా, బంధువులారా, స్నేహితులారా, గ్రామ పుర ప్రజలారా, దేవుని విశ్వాసము నెరవేరారా, దేవుడు తెలియపడుతున్న దేవుని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యెహోవా ఇచ్చు గర్భఫలము తప్ప దేవుడు ఇవ్వకపోతే ఎవరికి జరగదని దేవుడే తెలియపరుస్తున్నాడు. ఆ గర్భఫలాలు ఇచ్చిన వాటిని ఎలా ఉంచుకోవాలో, ఎలా పెంచుకోవాలనేది దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు ఇచ్చిన గర్భఫలము బహుమానము వంటిది. దేవుడిచ్చిన గర్భఫలము స్వాస్థ్యము అనగా అధికారం కలిగించేది. దేవుడిచ్చిన గర్భఫలము బాణము వంటిది. దేవుడిచ్చిన గర్భఫలము కిరీటము వంటిది. దేవుడిచ్చిన గర్భఫలము ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయగలిగేది. దేవుడిచ్చిన గర్భఫలము దేవుడే తెలుసుకోదగినది. చివరగా చూద్దాం అటువంటి గర్భఫలమైనవి. ఆ గర్భఫలాన్ని ఇచ్చిన మనుషులు మరి ఎలా చేయాలంట? మరి మనుషులు కూడా ఇచ్చారు కదా. ఏ పని చెప్పండి చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ వచనం నుండి చూద్దాము. చూసారా, బైబిల్లో రాస్తుంది. మీకు నేను చదువుతాను, వింటారా? చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము. మీ దేవుడైన యెహోవాను 6వ అధ్యాయం 4వ వచనంలో రాస్తుంది. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవా ప్రేమించవలను.
నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులను వాటికి అభ్యసింపజేయవలను. నీ ఇంత కూర్చున్నప్పుడు, నీ త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. అమ్మా, పిల్లలు ఇచ్చేది మాత్రం సరికాదు. పిల్లల కంట దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు. అమ్మా, పిల్లలు కలిసి వదిలేనే కాదు. చాలా మంది తండ్రులారా పిల్లలు కలిసి ఒక తల్లిదండ్రులు అంటుంటారు, ఒరే ఒరే నాయన, చిన్న కొడుకో ప్రధాన కొడుకు ఉంటే నాయన ఇలా గాడిద పిల్ల అంటుంటారు చాలా మంది పిల్లలు. ఏమంటారు మా తల్లిదండ్రులు, ఇలా గాడిద పిల్లి, ఒరే గాడిద రారా, వాళ్ళ పోతి రా అంటుంటారు పిల్లలు. మరి వాడు గాడిద అయితే నువ్వేంటో అది తెలుసుకోవాలి చాలా మంది పిల్లలు. చాలా మంది మనుషులు ఏమంటుంటారంటే, ఒరే గాడిద ఎలా అంటుంటారు. మరి నీవెవరో పెద్ద గాడిదవా, కంచర గాడిదవా, ఏ గాడిదవో అర్థం చేసుకోరు. పిల్లలు ఎలా మాట్లాడుకుంటుంటారంటే అలా మాట్లాడుతుంటారు. దేవుని ఆజ్ఞలేవో, దేవుని కట్టడలేవో నేర్పించరు. ప్రార్థన నేర్పించరు, పాటలు నేర్పించరు, దేవుని సన్నిధికి వెళ్ళడము నేర్పించరు. కానీ వాళ్ళు నేర్పించేది ఏంటంట, అనే పనికిరాని మాటలతో, లోకపు మాటలతో లోకంలో కళాన్ని గడిపేస్తున్న తల్లిదండ్రులుగా వెళ్ళిపోతుంటారు. అయితే బైబిల్ గ్రంథంలో తల్లిదండ్రులైన వారికి కూడా తెలియపరుస్తున్న మాట అంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఏంటంటే, జాగ్రత్త సుమా. దేవుడు ఆజ్ఞాపిస్తున్న ఏమాట అంటే, నీ ఇంత కూర్చున్నప్పుడు నువ్వేం చెప్పాలంట, దేవుని మాటలు చెప్పాలి, దేవుని ఆజ్ఞలు చెప్పాలి. నీ పడుకున్నప్పుడు కూడా చెప్పాలి. పడుకున్నప్పుడు ఎందుకు చెప్పాలి తెలుసా? బహుశా మీకు తెలుసో తెలియదు, జాన్స్ విలియమ్స్ అనే శాస్త్రవేత్త, ఒక సైంటిస్ట్, ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? లోకంలో చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలకు రాత్రి సమయాల్లో మూర్చమ్మ కథలో, లేకపోతే కొండమ్మ కథలో, ఆకమ్మ కథలో చెప్పుకొని పరుడు పెడుతుంటారు. అదే పగటి సమయం అప్పుడు అదే చెప్తుంటారు. కానీ అలా చేయకూడదు సుమా. అలా చేయడం వల్ల వాళ్ళ సైకలాజికల్ ఫీలింగ్ అనగా మరి చిన్న మెదడు వారు వాటికే ప్రాధాన్యత ఇస్తారు, వాటికే గురి చూపుతారు, వాటినే ఇంపార్టెంట్ గా గుర్తించుకొని వాటి యొక్క భయం కలిగి వాటికంటే ఎప్పుడు నిరాశతో, నిస్పృహతో, ఆందోళనతో జీవిస్తుంటారు. అలా చేయకూడదు సుమా. ఎప్పుడైతే రాత్రి సమయాల్లో నీవు దేవుని మాటల గురించి, దేవుని కార్యాల గురించి, దేవుని ఆశ్చర్య కార్యాల గురించి, సాక్ష్యాల గురించి చెప్తుంటావో అప్పుడు వెంటనే మన మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది. ఆ షార్ప్ అయిన మైండ్ వాటి గురించి నెమరు వేసుకుంటూ పడుకున్నప్పుడు దేవుడు దర్శనాలు ఇస్తాడని విలియమ్స్ అనే శాస్త్రవేత్త తెలియపరుస్తున్నారు. అంతేకాదు ఆ సమయంలో కాదు, లేచినప్పుడు కూడా. అందుకనే మన పూర్వీకులైన మన తల్లిదండ్రులు ఎప్పుడు చెప్తుంటారు ఏంటంటే, ఒరే నాన్న నువ్వు పడుకునిపో, ఈ రాత్రి నువ్వు ఎంత కష్టపడినా చదివినా నీకు రాదు, కానీ లేకు చదువునా లేదు, చదువుకున్నానని చెప్తుంటారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు చాలా మంది పిల్లలు. కనుక పిల్లరా, నేను దినాన్న పర్వతమ్మ సూర్యనారాయణ మీకు తెలియపరిచేది నీ బిడ్డను ఏం చేయాలంటే, లేపుజామును లేచి నీవు దర్శించి దేవుడి యొక్క అనుభవంలోకి వెళ్ళి ప్రార్థించి నీ బిడ్డలను కూడా అలా ప్రార్థించేటట్లుగా చేసి దేవుని అనుగ్రహంతో, దేవుడి మాటలతో నీ పయనాన్ని, నీ ముందున్న రోజుని గడపాలనేదే దేవుడి ఉద్దేశం పిల్లరా. అలా చాలా మంది తల్లిదండ్రులు చేయరు. అందుకే చెప్తున్నాడు, నీ పడుకున్నప్పుడు నీవు లేచినప్పుడు కూడా దేవుని మాటలను గురించి ధ్యానం చేయాలి, మాట్లాడాలి అని చెప్తున్నటువంటి ఈ మాటలు ఎవరి కోసమో కాదు పిల్లరా, మన కోసమని గుర్తించాలి పిల్లరా. ఆ రోజుల్లో నోవా కుటుంబాన్ని దేవుడు ఆశ్రయించాడు. ఎలాగా ఆశ్రయించాడంట? నోవాహు నువ్వు పెద్ద వాడ చేయయ్యా అని చెప్పగా ఆ పెద్ద వాడ చేస్తున్నాడు నోవాహు. దేవుని మాటను బట్టి వాడ చేయగా వాడ అనేక మంది తుఫానులు బట్టి, అనేకమైన గాలులను బట్టి, అనేకమైన అలసడలను బట్టి, అనేకమైన ఒత్తిళ్లకు రేపి వాడైతే క్షమించిపోయింది. కానీ వాడలో ఉన్న వారిని మాత్రం సురక్షితంగా ఉంచింది పిల్లారా. ఆ వాడే యేసయ్య వాడ. యేసయ్య అనే వాడ వద్దకు రండి. యేసయ్య అనే వాడ నీ కొరకు, నా కొరకు, నీ పాపములు, నా పాపములు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపముల కొరకును ఆయన కలువరగిరిలో సిలువ చెందాడు. ఆయన కలువరగిరిలో నీ కోసం, నా కోసం ప్రాణం అర్పించడానికి ఇష్టపడ్డాడు. ఆయన నీ కోసం, నా కోసం, అందరి పాపాల కొరకును ఆయన దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు కాశాడు, ఉమ్మివేయబడ్డాడు, అవమానించబడ్డాడు, కొట్టివేయబడ్డాడు, నొచ్చబడ్డాడు, వేరణ చేయబడ్డాడు. బలహీనమైన వారి దృష్టిలో బలహీనుడిగా ఉన్నాడు, దరిద్రుల దృష్టిలో దరిద్రుడిగా ఉన్నాడు. అయినా నా పాపముల కొరకనే ఆయన శిలువ యాగము చేసి ప్రాణం అర్పించాడు. ఆయన అర్పించిన ప్రాణయాగానికి బదులుగా మనము నేడు సురక్షితంగా ఉండగలుగుతున్నాము. మనం ఈనాడు
ఆనందముగా ఉండగలుగుతున్నాము. మనం ఈనాడు రక్షణతో ఉండగలుగుతున్నాం ప్రియారా. లేకపోతే నేటి సమాజంలో రక్షణ లేదు. ఆనాడు నోవహు కూడా చిరించిపోయినట్లుగానే యేసుక్రీస్తు ప్రభువు కూడా చిరించిపోయాడు. కానీ నోవహు ఓడలో ఉన్న మనుషులు 8 మంది కూడా సురక్షితంగా ఉన్నారు. ఒడ్డుని చేర్చాడు. నేటి దినమందు ఇంకా యేసుక్రీస్తు ప్రభువు ఎరగని వారిగా ఉన్నావా? ఇంకా యేసుక్రీస్తు ప్రభు మాటలు వినకుండా ఉన్నావా? విని ఉండి కూడా ఇప్పుడు సమయం ఉందని అనుకుంటున్నావా? ఇక ఉండి విని కూడా నాకేంటి పోయింది, ఇప్పుడు నాకు అవసరమా అనుకుంటున్నావా? నాకు ధనం ఉంది కదా, నాకు శక్తి ఉంది కదా, నాకు బలం ఉంది కదా, నాకు పాడి పంటలు ఉన్నాయి కదా, నాకు చదువు ఉంది కదా, నాకు అన్నం ఉంది కదా, నాకు జ్ఞానం ఉంది కదా అని నిర్వహిస్తున్నావేమో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. అర్థం చేసుకో. దేవుడు నిన్ను ప్రేమించడానికి కొరకనే దేవుడు నిన్ను నీ యొక్క జీవితాంతము ఆ సుఖముగా సంతోషముగా ఉండి నిమిత్తమే ఆయన దినాన ఈ యొక్క ఏర్పాటు చేశాడని గుర్తించుకో. ఇది కేవలం యేసుక్రీస్తు ప్రభు ప్రేమ ఈ కుటుంబానికి మాత్రమే కాదు. ఈ శబ్దాన్ని వింటున్న ఓపెన ప్రియ సహోదరి సహోదరుడా, ఓ అన్నదమ్ములారా, అక్కచెల్లెలారా, మీ కొరకు కూడా ఈ శుభవర్తమానమే. ఇందుని బట్టి మీరు ఆలకించండి. మీరు తక్షణమే తీర్మానం తీసుకురండి. యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరించండి. అంగీకరించుకుంటే 2 దారులు ఉన్నాయి. అది ఒక నరకం, 2వ స్వర్గం. ఏ దారిని వెళ్తున్నావో బహుశా నీవన్నీ ఉన్నాయని నీవు గర్వపడుతున్నావేమో, ఇంకా సమయం ఉందనుకుంటున్నావేమో. ఇంకా లేదు, సమయం లేదు ప్రియులారా. ఇలాంటి శుభవర్తమానాలు, ఇలాంటి ప్రార్థనలు కేవలం నీ కొరకు మన కొరకని ఆలోచించి తక్షణమే తీర్మానం తీసుకుని నిర్ణయం తీసుకుంటే దేవుడు నిన్ను కూడా రక్షణ వస్త్రంగా ఉంచుతాడు. దేవుడు నిన్ను కూడా ఆనంద తలుపుతో నింపుతాడు. దేవుడు నిన్ను కూడా నీ జీవితానికి గొప్ప సంతోష సమాధానాలు చేస్తాడు. నేను దినమందు యోసేపు అలియాస్ చంద్రయ్య, విశ్వాసమనమ్మ అలియాస్ అప్పమ్మ, వారి కుటుంబంలో దేవుడు అనుగ్రహించిన ఈ స్వాస్థ్యమైన, ఈ బహుమానమైన, ఈ కిరీటమైన, ఈ బాణమైన, ఈ ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప బహుమానమైన నీ కుటుంబాన్న, నీ తరములలో, నీ కుటుంబ జీవితాలలో అనుగ్రహించాలంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అర్హుడు. ఆ యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తే నువ్వు తక్షణమే మేలు పొందుకుంటావని ఈ శుభవర్తమానం ద్వారా నీకు తెలియపరుస్తున్నారా. కనుక ఆలోచించొద్దు, నిరికించవేయొద్దు. తీర్మానం తీసుకొని యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి తక్షణమే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించామని దేవుని ప్రకారముగా నేను మిమ్మల్ని విరమించుకుంటూ ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామా?